హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో విషయం ఏంటంటే ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అంటారు కదా, అలాగా రిపబ్లిక్ డే అని చెప్పేసి మార్నింగే రైడ్స్ ప్లాన్ చేసాం ఇక్కడ బీచ్ రోడ్లోని. అండ్ ఇక్కడికి వచ్చాక చూడండి, 1 2 3 4 5 6 7 8 జంటలు. ప్రతిసారి ఇదే మొక్క చెప్తున్నాను కాదు, కానీ ప్రపంచకంలో ఎవడెవడికో అవుతున్నాయి మ్యారేజ్లు. నా జీవితానికి గర్ల్ ఫ్రెండే లేదు, ఇంకా మ్యారేజ్ ఒకటి. సరేలే, ఇంకెందుకు కానీ అసలు టాపిక్లోకి వెళ్దాం. సో మన బీచ్ రోడ్లోని కైలాసగిరి దగ్గర నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడే భీమిలి వరకు రైడ్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యాం. సో వీళ్ళంతా కూడా మా ఫ్రెండ్సే. అండ్ మనోజ్ గారి బండి మధ్యలోనే ట్రబుల్ ఇచ్చేసింది, చైన్ పట్టేసింది. సో ఆ బండి పక్కన పెట్టేసి మనోజ్ డ్రైవ్ చేస్తున్నాడు, బ్యాక్ నేను కూర్చున్నాను. అండ్ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా చాలామంది రైడర్స్ ఈరోజు బీచ్ రోడ్లో అయితే కనిపించారు. ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది, అంటే ఒక పర్సన్ పడిపోయారు. ఇదంతా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది. నేను అనుకోవడం అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి నెక్స్ట్ టీవీఎస్ కంపెనీ వాళ్ళు కనిపించారు. చూస్తున్నారుగా, ఇదంతా కూడా టీవీఎస్ వెహికల్సే. మొత్తం టీవీఎస్ వాళ్ళు కూడా చాలా బాగా కండక్ట్ చేశారు ఈరోజు. ఏదైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయో అదంతా కూడా చాలా ఎక్సలెంట్గా సెలబ్రేట్ చేశారు. అండ్ ప్రోగ్రామ్ అయితే చాలా ఎక్సలెంట్గా కండక్ట్ చేశారు. చూడండి, చాలామంది రైడర్స్ మాత్రం ఈరోజు బీచ్ రోడ్లోనే కనిపించారు. కిటకిటలు ఆడిందనమాట లొకేషన్ అయితే మాత్రం. అండ్ ఈరోజు మా రైడ్లో ఇదే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, RX100. ఇది చాలామంది బాయ్స్ యొక్క డ్రీమ్ అనమాట. నాకు కూడా ఈ బండి అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం మీరు కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే భీమిలి అయితే రీచ్ అయిపోయాము. అండ్ బాయ్స్ అందరినీ కూడా ఒక క్రమశిక్షణతో పెట్టాం అన్నమాట. సో మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను వెహికల్స్ని కూడా, ఏ వెహికల్స్ వచ్చాయో. సో ఫైనల్గా అయితే రైడ్ అయితే కంప్లీట్ చేసేసాము. సో భీమిలి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం వైజాగ్కి. అండ్ రైడ్ చేసేటప్పుడు మాత్రం చూస్తున్నారుగా, మేము అందరం కూడా చాలా క్రమశిక్షణగా వెళ్తాం. ఎక్కడ ర్యాష్గా వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా వెళ్తాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిన తర్వాత మా మనోజ్ గడి బండి అయితే చైన్ బ్లాక్ అయిందిగా, దాంతో బాధలు పడాలి. సో అది కూడా మీకు చూపిస్తాను, ఆగండి. సో ఇదిగో చూస్తున్నారు కదా, సో ఈరోజు ఎవరు లేరు, దానితో సండే కదా, బట్ ఈ భయ్య మాత్రం చాలా హెల్ప్ చేశాడు. సో ఇది ఫైనల్గా ఈరోజు వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ బాయ్ బాయ్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్.